Hello everyone, welcome to our channel Maths by Pritam sir. In this video, we are going to discuss about residues. Now see what is residues. Suppose f of z is an isolated singularity at z is equal to a. The Lorentz series expansion of f of z around looks like f of z is equal to up to zone of place c minus 2 of z minus a whole square plus c minus 1 of z minus a plus c naught plus c1 into z minus a plus up to so on. ఈ ఫామ్ లో ఉంటుంది లారెన్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఉంటే the residue of f of z at z is equal to a is simply the coefficient of c inverse c minus 1 of 1 by z minus a. ఈ c minus 1 యొక్క కోఎఫిషియంట్ ఇచ్చిన ఫంక్షన్ f of z యొక్క రెసిడ్యూ అవుతుంది. ఈ రెసిడ్యూని మనం 3 టైప్స్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి బై యూజింగ్ లారెన్స్ సిరీస్, నెక్స్ట్ ఫార్ములా అండ్ థర్డ్ మెథడ్ ఇంకొక మెథడ్ ఉంటుంది. ఈ 3 మెథడ్ యూజ్ చేసి ఈ రెసిడ్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు రెసిడ్యూస్ దేనికోసం ఫైండ్ అవుట్ చేస్తామంటే టు ఫైండ్ ద ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ కాంప్లెక్స్ ఫంక్షన్స్. కాంప్లెక్స్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ రెసిడ్యూ అనే కాన్సెప్ట్ ని కూడా మనం యూజ్ చేస్తాము. సో మన ఫార్ములా ఉంది f of j ఇంటిగ్రల్ ఓవర్ c f of j dz is equal to 2 pi I into sum of residues ఫైండ్ అవుట్ చేస్తే sum of residues ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇంటిగ్రల్ ఓవర్ c f of z dz వాల్యూ కాంప్లెక్స్ ఫంక్షన్ యొక్క ఇంటిగ్రల్ వాల్యూ అనేది డైరెక్ట్ గా వస్తుంది. దానికంటే మనం ఫస్ట్ రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వాటి యొక్క మెథడ్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోస్ లో చూద్దాం. ఫస్ట్ బై యూజింగ్ లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ తో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చూద్దాం. దీనికి ఫార్ములా ఉంది. ఫార్ములా రెసిడ్యూ ఆఫ్ f of z at a is equal to సింపుల్ పోల్ యొక్క పోల్ ఆఫ్ ఆర్డర్ a. ఈ పోల్ a అనే పోల్ యొక్క ఆర్డర్ 1 అయితే లిమిట్ z tends to a z minus a into f of z ఫైండ్ అవుట్ చేస్తే మనకి దీని యొక్క రెసిడ్యూ అనేది వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆర్డర్ m ఉంటే, పోల్ ఆఫ్ ఆర్డర్ m ఉంటే దాని యొక్క ఫార్మ్ ఎలా ఉంటుంది అంటే రెసిడ్యూ f of z రెసిడ్యూ ఆఫ్ f of z comma a is equal to 1 by m minus 1 factorial into limit z tends to a d to the power of m minus 1 upon dz to the power of m minus 1 into z minus a to the power of m into f of z. ఈ ఫామ్ లో ఉంటుంది. ఈ 2 ఫార్మ్స్ యూజ్ చేసి ఏ ఫామ్ తో సాల్వ్ చేసినా సరే మనకి సేమ్ వాల్యూ వస్తుంది. ఇది రెసిడ్యూ థియరం యొక్క కాన్సెప్ట్. ఇంటిగ్రల్ ఓవర్ c f of z dz is equal to 2 pi I into sum of residues అనేది. ఈ రెసిడ్యూ కాన్సెప్ట్ యూజ్ చేసి ఇంటిగ్రల్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో ఓన్లీ బై యూజింగ్ లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ తోటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద పోల్స్ అండ్ రెసిడ్యూస్ ఆఫ్ 1 by z square minus 1. మనకి పోల్స్ ఎలా ఫైండ్ చేయాలి, వాట్ ఈస్ పోల్స్ అనేది ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ పోల్స్ ప్లీజ్ see the previous video. Okay, first 1 by z square minus 1 అనే f of z ఫంక్షన్ ఇచ్చారు. ఈ టర్మ్ ని మనం పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే డినామినేటర్ లో ఉన్న టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేస్తాం. పోల్స్ z square minus 1 is equal to 0. From the z square is equal to 1, z is equal to root 1 is equal to plus or minus 1. z is equal to plus or minus 1 అనేవి పోల్స్ అవుతాయి. ఆఫ్ ఆర్డర్ z is equal to 1 యొక్క ఆర్డర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, z is equal to 1 అనేది ఓన్లీ 1 టైమ్ రిపీట్ అయింది కాబట్టి ఇది సింపుల్ పోల్ అవుతుంది. నెక్స్ట్ z is equal to minus 1 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. సో ఇది కూడా సింపుల్ పోల్ అవుతుంది. ఇది సింపుల్ పోల్. z is equal to plus or minus 1 ఆర్ సింపుల్ పోల్స్. డైరెక్ట్ ఒకటే స్టెప్ లో ఇక్కడ రాసిస్తున్నాం.
are simple poles. By using Lorentz series expansion తోటి ఈ రెసిడ్యూస్ అని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో మనకి తెలియాల్సిన మెయిన్ ఎక్స్పాన్షన్స్ 1 minus x whole inverse and 1 plus x whole inverse expansions ఖచ్చితంగా తెలవాలి. వీటి యొక్క ఎక్స్పాన్షన్స్ ఎలా ఉంటాయంటే 1 minus x whole inverse యొక్క ఎక్స్పాన్షన్ అనేది 1 plus x plus x square plus up to so on ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. 1 plus x whole inverse అయితే 1 minus x plus x square minus x cube plus up to so on. ఆల్టర్నేట్ గా ఉంటుంది. ప్లస్ అండ్ మైనస్ అనేవి ఆల్టర్నేట్ గా ఉంటాయి. అదే ఎక్స్ మైనస్ హోల్ ఇన్వర్స్ అయితే అన్ని కూడా ప్లస్ ఉంటాయి. ఈ ఎక్స్పాన్షన్స్ కంపల్సరీగా మనకి ఐడియా ఉండాలి. దీన్ని సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 by z square minus 1. ఈ డినామినేటెడ్ టర్మ్ ని 1 by z plus 1 into z minus 1 గా రాసుకోవచ్చు. ఈ ఫార్మ్ అనేది z square minus 1 అనేది 1 square ఫార్మ్ అంటే a square minus b square ఫార్మ్ అంటే a plus b into a minus b ఫార్మ్ అంటే z minus 1 z plus 1 into z minus 1 ఫార్మ్. ఈ టర్మ్ ని మీరు సాల్వ్ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే టర్మ్ వస్తుంది. సో z square minus 1 ని z plus 1 into z minus 1 గా రాసుకుంటాం. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ యూస్ చేసి ఎక్స్పాండ్ చేసుకుంటున్నా. a by z plus 1 plus b by z minus 1. From this a value and b value find out చేయాలి. సింపుల్ గా a వాల్యూ కోసం a వాల్యూ కింద డినామినేటెడ్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేద్దాం. z plus 1 is equal to 0. From this z is equal to minus 1. We just substitute z minus 1 in this term. ఈ టర్మ్ లో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ z plus 1 ఈ టర్మ్ ఇంటి వచ్చిన మైనస్ 1 దీన్ని ఎలిమినేట్ చేస్తాం. ఈ టర్మ్ ఎలిమినేట్ చేసి మిగతా టర్మ్స్ లో z ఎక్కడైతే ఉందో ఆ z ప్లస్ లో మైనస్ 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే a is equal to 1 by minus 1 అంటే minus 1 by 2 అవుతుంది. నెక్స్ట్ b వాల్యూ కోసం b కింద డినామినేటెడ్ టర్మ్ ని 0 కి ఈక్వేట్ చేద్దాం. z minus 1 is equal to 0. From this z is equal to 1. ఈ z is equal to 1 దీంట్లో సబ్స్టిట్యూట్ ఈ టర్మ్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఈ z minus 1 ఎలిమినేట్ చేస్తాం. ఎందుకంటే ఈ టర్మ్ అంటే 1 వచ్చింది కాబట్టి ఈ టర్మ్ ఎలిమినేట్ చేసి మిగతా టర్మ్స్ లో 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 1 plus 1 is equal to 1 by 2. ఇది b వాల్యూ. ఈ టూ టర్మ్స్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే f of z is equal to 1 by z plus 1 into z minus 1 is equal to a value substitute చేస్తే minus 1 by 2 into z plus 1 plus b value 1 by 2 into z minus 1. ఈ టర్మ్ ని f of z is equal to 1 by 2 కామన్ తీస్తే 1 by z minus 1 ప్లస్ ఉన్న టర్మ్ ముందు రాస్తున్నాం, మైనస్ ఉన్న టర్మ్ నెక్స్ట్ రాస్తున్నాం. 1 by z plus 1. ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్. దీనికి రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం అకార్డింగ్ టు పోల్స్. ఈ పోల్స్ ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. రెసిడ్యూ z is equal to 1 దగ్గర ఫైండ్ అవుట్ చేద్దాం. z is equal to 1 అంటే z minus 1 ఫామ్ లో ఉంటుంది. ఈ z minus 1 అంటే z is equal to 1 అనే ఈ పోల్ అనేది వస్తుంది. సో సేమ్ ఇచ్చిన ఈ ఫంక్షన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ z minus 1 లోకి కన్వర్ట్ చేసుకుంటాం. చూద్దాం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం. f of z is equal to 1 by 2 into 1 by z minus 1 minus 1 by z plus 1. ఈ టర్మ్ లో 1 by 2 into ఈ టర్మ్ z minus 1 ఫామ్ ఉంది, ఈ టర్మ్ z plus 1 ఫామ్ ఉంది. ఈ z plus 1 ని z minus 1 ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. మైనస్ 1 by z minus 1 plus 2 గా రాసుకుంటే ఈ z minus 1 ఫామ్ లోకి వచ్చింది. minus 1 plus 1 అంటే plus 1 వస్తుంది. సేమ్ మళ్ళీ ఈ టర్మ్ వస్తుంది. సో ఈ టర్మ్ కి ఒక ప్లస్ 1 యాడ్ చేసి ఒక 1 యాడ్ చేసి ఒక 1 ని సబ్ట్రాక్ట్ చేస్తే z minus 1 plus 2 వచ్చింది. ఫ్రమ్ దిస్ లెట్ z minus 1 is equal to u అనుకున్నాం. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2 into 1 by u minus 1 by u plus 2n. ఈ టర్మ్ సాల్వ్ చేద్దాం. ఈ టర్మ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x minus 1 minus x whole inverse కానీ 1 plus x whole inverse లో కానీ కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేస్తే 1 by 2 into 1 by 2 అలానే ఉంచుకున్నాం. మైనస్ ఈ టర్మ్ లో 2 ఉంది కాబట్టి 2 కామన్ ఇస్తే 1 by 2 into 1 by 1 plus u by 2 అవుతుంది. ఓకే, ఈ 2 టర్మ్స్ డినామినేటెడ్ టర్మ్ 2 కామన్ ఇస్తారు. కామన్ ఇస్తే 1 by 2 అవుతుంది. 2 కామన్ ఇస్తాం కాబట్టి 1 మిగులుతుంది. u టర్మ్ అంటే మనం 2 కామన్ ఇస్తే u by 2 అవుతుంది. ఓకే, ఫ్రమ్ దిస్ 1 by 2 into 1 by u minus 1 by 2 into ఈ టర్మ్ ని నేను న్యూమరేటర్ రాస్తే 1 plus u by 2 హోల్ ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేద్దాం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 plus x ఫామ్ లో ఉంది.
సో ఎక్స్పాండ్ చేస్తే 1/2 into 1/u minus 1/2 into 1 plus x whole inverse expansion. ఈ ఎక్స్పాన్షన్ లో ఎక్స్పాండ్ చేద్దాం 1 minus u/2 plus u/2 whole square minus u/3 whole cube plus up to so on. ఎక్స్పాండ్ చేద్దాం 1/2 into 1/u minus 1/2 ని లోపలికి మల్టిప్లై చేస్తే -1/2 ని -1/2 minus into minus plus u/4 minus into plus minus u square by 2 into 2 square అంటే 8 minus into minus plus u cube by 2 into 3 cube minus up to so on. ఈ 1/2 లోపలికి మల్టిప్లై చేస్తే 1/2 into 1/u minus ఇట మల్టిప్లై చేస్తే 1/4 plus u by 8 minus u square by 16 plus u cube by 4 into 3 cube minus up to so on. ఈ టర్మ్ ఇంకేమైనా టర్మ్స్ u వాల్యూస్ అనేవి ఏమైనా క్యాన్సిల్ అవ్వడం కానీ ఏమైనా యాడ్ అవుతాయని చెక్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ యాడ్ అయినా సబ్ట్రాక్ట్ అయినా సరే క్యాన్సిల్ అయినా సరే వాటిని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసిన తర్వాత మనం u వాల్యూ ఏదైతే తీసుకున్నామో దీన్ని యాజ్ గా మళ్ళీ ఈ టర్మ్ ని రీప్లేస్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 into 1/z minus 1 minus 1/4 plus z minus 1/8 minus z minus 1 whole square by 16 plus z minus 1 whole cube by 4 into 3 cube minus up to so on. రెసిడ్యూ మన రెసిడ్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? c ఇన్వర్స్ c of -1 యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ c -1 ఏమవుతుంది? మనం ఫైండ్ అవుట్ చేసింది z is equal to 1 యొక్క ఈ పోల్ యొక్క z is equal to 1 అనే పోల్ యొక్క రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇది z -1 అంటే 1/z -1 యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే రెసిడ్యూ అవుతుంది. ఇక్కడ 1/z -1 అనే టర్మ్ ఎక్కడ మనకు కనబడుతుందా అంటే ఇక్కడ కనబడుతుంది. దీని ఒక కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటే +1/2 అవుతుంది. ఇది రెసిడ్యూ ఆఫ్ f of z. 1/2 is a residue of f of z at z is equal to 1. ఈ z is equal to 1 దగ్గర ఈ 1/2 అనేది ఇచ్చిన ఈ ఫంక్షన్ యొక్క రెసిడ్యూ అవుతుంది. నెక్స్ట్ at z is equal to -1 యొక్క -1 దగ్గర కూడా ఫైండ్ అవుట్ చేయాలిగా. సేమ్ ఫైండ్ అవుట్ చేస్తుంది చూడండి. సరే ఇక్కడ క్లియర్ చేసి మళ్ళీ ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం. సేమ్ కాన్సెప్ట్ అది ఇక్కడ z is equal to -1 వస్తుంది ఈసారి. వన్ మినిట్ జస్ట్ కొంచెం మీరు ఎరేజ్ చేసి మొదలు సాల్వ్ చేద్దాం. మొత్తం ఒక దగ్గరే ఉంటుంది. ఓకే z is equal to -1. ఈ -1 దగ్గర ఈ రెసిడ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. z is equal to -1 అనేది z+1 నుండి ఫామ్ అవుతుంది. సో ఇచ్చిన ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z+1 లో కన్వర్ట్ చేసుకుంటాం. 1/z -1 1/z+1 ఈ ఫామ్ ఉంది. ఇక్కడ z+1 ఉంది. ఈ టర్మ్ ని z+1 లో కన్వర్ట్ చేసుకుందాం. 1/2 into 1/z+1 -2 గా రాసుకోవచ్చు. +1 -2 అంటే మళ్ళీ z -1 ఈ టర్మ్ వస్తుంది. సో ఈ టర్మ్ ఇలా రాసుకున్నాం -z+1. నెక్స్ట్ z+1 is equal to u అని తీసుకుందాం. ఈ టర్మ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 into 1/u -2 minus u అవుతుంది. z+1 కాబట్టి ఈ టర్మ్ u అవుతుంది. ఫ్రమ్ దిస్ ఈ టర్మ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 - x హోల్ ఇన్వర్స్ కానీ ఆర్ 1 + x హోల్ ఇన్వర్స్ కానీ కన్వర్ట్ చేసుకుందాం. సో 1/2 into ఈ డినామినేటర్ టర్మ్ అంటే -2 కామన్ ఇస్తున్నాం. 1/-2 కామన్ తీస్తే 1/1 - u/2 అవుతుంది. -2 కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. u లోని -2 కామన్ ఇస్తే -u/2 అవుతుంది. -1/u అవుతుంది.
ఈ టర్మ్ ని 1/2 ఇంటూ మైనస్ 1/2 ఇంటూ 1/u/2 హోల్ ఇన్వర్స్ మైనస్ 1/u గా రాసుకోవచ్చు. ఈ టర్మ్ ని న్యూమరేటర్ తీసుకుపోతే పవర్ -1 అవుతుంది. ఈ టర్మ్ అనేది 1 - x హోల్ ఇన్వర్స్ ఫామ్ లో ఉంది. సో ఈ టర్మ్ యూజ్ చేసి ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే మనకి 1/2 ఇంటూ -1/2 ఇంటూ 1 ప్లస్ u/2 ప్లస్ u²/4 ప్లస్ u³/8 ప్లస్ అప్ టు సో ఆన్ మైనస్ ఈ 1/u ఈ -1/2 లోపలికి మల్టిప్లై చేస్తే 1/2 ఇంటూ -1/2 ప్లస్ ఇంటూ మైనస్ అన్నాడు మైనస్ మైనస్ u/2 మైనస్ u²/2 ఇంటూ 2 4 అవుతుంది. 2 ఇంటూ 4 8 మైనస్ u³/2 ఇంటూ 8 16 మైనస్ అప్ టు సో ఆన్ మైనస్ 1/u అవుతుంది. ఈ 1/2 లోపలికి మల్టిప్లై చేస్తే -1/4 మైనస్ u/8 మైనస్ u²/16 మైనస్ u³/32 అప్ టు సో ఆన్ మైనస్ 1/2 ఇంటూ 1/u. ఈ టర్మ్ లో యూ టర్మ్స్ అండ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతాయా ఆర్ మల్టిప్లై అవుతాయో చెక్ చేస్తాం. ఈ టర్మ్ లో ఏమి క్యాన్సిల్ అవ్వో ఏమి సబ్ట్రాక్ట్ అవ్వవు కాబట్టి సో ఇప్పుడు ఈ u ప్లేస్ లో ఈ z+1 ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సబ్స్టిట్యూట్ చేస్తే -1/4 మైనస్ z+1/8 మైనస్ z+1 హోల్ స్క్వేర్ బై 16 మైనస్ అప్ టు సో ఆన్ మైనస్ 1/2 ఇంటూ 1/z+1. మన రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి 1/z+1 యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే దీని యొక్క రెసిడ్యూ అవుతుంది. 1/z-a యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే ఈ z = -1 యొక్క రెసిడ్యూ అవుతుంది. ఏ అంటే ఇక్కడ పోల్. ఓకే, ఇక్కడ మనకి ఈ 1/z+a టర్మ్ ఉంది. ఈ టర్మ్ దీని యొక్క కోఫిషియంట్ ఏమవుతుందంటే -1/2 అవుతుంది. సో -1/2 ఈజ్ ఏ రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to -1. z is equal to -1 యొక్క పోల్ దగ్గర ఈ ఇచ్చిన ఫంక్షన్ కి ఈ ఫంక్షన్ యొక్క రెసిడ్యూ అనేది -1/2 అవుతుంది. మనం z is equal to 1 తీసుకుంటే పోల్ z is equal to 1 తీసుకుంటే దీని యొక్క రెసిడ్యూ అనేది +1/2 అయింది. z is equal to -1/2 యొక్క దీని యొక్క పోల్ అనేది -1/2. ఇలా రెసిడ్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఎక్స్పాండ్ f of z is equal to e power z by z-1 whole square as a Lorentz series about z is equal to 1 and find the residue at that pole. ఈ z is equal to 1 అనే మనకి పోల్ ఇచ్చాడు. ఈ పోల్ దగ్గర దీన్ని బై యూజింగ్ లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఎక్స్పాండ్ చేయాలి, అలానే దాని యొక్క రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతున్నాను. ఓకే, ఇక్కడ మనకి ఈ టర్మ్ అంటే z is equal to 1 and z-1 is equal to 0. ఈ టర్మ్ ఈ ఫామ్ లోకి ఈ ఫంక్షన్ లో z వాల్యూస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి z-1 ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఆల్రెడీ డినామినేటర్ టర్మ్ లో z-1 ఉంది, కాకపోతే న్యూమరేటర్ లో e పవర్ z ఉంది. ఈ పవర్ z ని z-1 ఫామ్ లోకి ఎక్స్పాండ్ చేసుకుందాం. చేస్తే e పవర్ z f of z is equal to e పవర్ z -1 + 1 యాడ్ చేద్దాం. పవర్ z-1 + 1 అవుతుంది అపాన్ z-1 హోల్ స్క్వేర్ అవుతుంది. z is equal to 1 అన్నాడు కాబట్టి ఈ ఫామ్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ z is equal to -1 అంటే ఈ టర్మ్ z+1 is equal to 0 అవుతుంది. ఈ ఫంక్షన్ మొత్తం z ఎక్కడైతే ఉంటుందో z ని z+1 ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకొని లారెన్స్ సిరీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటాము. కానీ ఇక్కడ మనకి z is equal to 1 ఇచ్చారు, z-1 వచ్చింది. ఓకే, ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేద్దాం. లెట్ z-1 is equal to u అనుకుందాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే f of z is equal to ఈ z-1 కి u సబ్స్టిట్యూట్ u +1 అపాన్ z-1 అంటే z-1 అంటే u సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ టర్మ్ u² అవుతుంది. u² e పవర్ a ఇంటూ m ని ఆర్ a ఇంటూ b e పవర్ a ఇంటూ e పవర్ b ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా. సో ఈ టర్మ్ ని e పవర్ u ఇంటూ e బై u² ఎక్స్పాండ్ చేస్తాం. అంటే e బై u² అనే కాన్స్టెంట్ అవుతుంది ఇంటూ e పవర్ u. e పవర్ u ఎక్స్పాన్షన్ చేసి e పవర్ x ఎక్స్పాన్షన్ 1 ప్లస్ x ప్లస్ x² బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x³ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఈ ఎక్స్పాన్షన్ యూస్ చేసి ఈ టర్మ్ ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే u బై u² ఇంటూ e పవర్ u అంటే 1 ప్లస్ u ప్లస్ u² బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ u³ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్.
ఈ టర్మ్ ని మనం లోపలికి మల్టిప్లై చేస్తే ఈ బై యూ స్క్వేర్ ప్లస్ ఈ ఇంటూ యూ బై యూ స్క్వేర్ ప్లస్ ఈ ఇంటూ యూ స్క్వేర్ బై యూ స్క్వేర్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ ఇంటూ యూ క్యూబ్ బై యూ స్క్వేర్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు సో ఆన్. ఫ్రమ్ దిస్ యూ స్క్వేర్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, యూ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, యూ స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. ఫ్రమ్ దిస్ మనం మిగిలిన టర్మ్స్ ఈ బై యూ స్క్వేర్ ప్లస్ ఈ బై యూ ప్లస్ ఈ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఈ బై 3 ఫ్యాక్టోరియల్ ఈ ఇంటూ యూ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వాల్యూ 6 అవుతుంది ప్లస్ అప్ టు సో ఆన్. మనకి ఈ టర్మ్ నుండి ఈ బై 2 ఫ్యాక్టోరియల్ మనకి ఈ టర్మ్ నుండి యూ వాల్యూ అన్న ఎక్స్పాండ్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ కొంచెం చెక్ చేద్దాం. సింప్లిఫై చేయడానికి ఇక్కడ ఇంకేం లేవు. సో యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. యూ వాల్యూ ఇక్కడ తీసుకుందాం, జెడ్ మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ బై జెడ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ బై జెడ్ మైనస్ 1 ప్లస్ ఈ బై 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 ప్లస్ ఈ ఇంటూ జెడ్ మైనస్ 1 బై 6 ప్లస్ అప్ టు. మనకి లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో రెసిడ్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అంటే 1 బై జెడ్ మైనస్ ఏ ఈ టర్మ్ ఎక్కడైతే ఉంటుందో దీని యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే రెసిడ్యూ అవుతుంది. ఏ అంటే పోల్, మన ఇక్కడ పోల్ ఏం తీసుకున్నాం జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఏ ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై జెడ్ మైనస్ 1 అవుతుంది. ఈ 1 బై జెడ్ మైనస్ 1 యొక్క కోఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే దీని యొక్క రెసిడ్యూ అవుతుంది. ఇక్కడ 1 బై జెడ్ మైనస్ 1 టర్మ్ ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ యొక్క కోఫిషియంట్ అనేది ఈ అవుతుంది. ఈజ్ ఏ రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to 1. ఇలా రెసిడ్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్. Now see one more example. Find the residue of f of z is equal to 1 by z minus sin z at z is equal to 0. ఈ z is equal to 0 దగ్గర దీని యొక్క రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మోడల్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి సింపుల్ గా sin z ఆర్ e power z ఆర్ e power u టర్మ్స్ వస్తే వాటిని డైరెక్ట్ గా ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేస్తే ఈ ఫార్ములా ఫామ్ అవుతుంది. మనకి sin z ఎక్స్పాన్షన్ తెలుసు, sin z is equal to 1 minus z cube by 3 factorial plus z power z minus z cube by 3 factorial plus z power 5 by 5 factorial minus z power 7 by 7 factorial plus up to so on. ఈ టర్మ్ ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే f of z is equal to 1 by z minus of z minus z cube by 3 factorial plus z power 5 by 5 factorial minus z power 7 by 7 factorial plus up to so on. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే f of z is equal to 1 by z minus minus లోపలి మల్టిప్లై చేస్తే minus z minus into minus plus z cube by 3 factorial minus into plus minus z power 5 by 5 factorial minus into minus plus z power 7 by 7 factorial minus up to so on. From this plus z minus z cancel అవుతుంది. మనకి మిగిలిన టర్మ్స్ f of z is equal to 1 by z cube by 3 factorial minus z power 5 by 5 factorial plus z power 7 by 7 factorial minus up to so on. ఈ టర్మ్ లో మనకి 1 by z minus ఈ టర్మ్ ఎక్కడైనా ఉందా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే అన్ని z power 3 ఈ ఫామ్ లో ఉన్నాయి. ఇక్కడ ఏ వాల్యూ మనకి ఇచ్చారు z is equal to 0 దగ్గర ఫైండ్ అవుట్ అన్నాడు కాబట్టి 1 by z minus 0 అంటే 1 by z ఫామ్ ఎక్కడైనా వచ్చిందా లేదా చెక్ చేయాలి. ఈ 1 by z యొక్క ముందున్న కోఫిషియంట్ ఏదైతే ఉంటుందో అదే ఇచ్చిన ఫంక్షన్ యొక్క రెసిడ్యూ అవుతుంది z is equal to 0 అనే పోల్ దగ్గర. సో ఈ టర్మ్ లో ఎక్కడ చూసినా సరే 1 by z ఫామ్ రాలేదు. సో ఈ టర్మ్ లోని డినామినేటెడ్ టర్మ్ లోని ఏదైతే స్మాల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నేను కామన్ ఇస్తున్నాను. z cube by 3 factorial z power 5 by 5 factorial plus z power 7 by 7 factorial ఇలా ఉంది కాబట్టి ఈ టర్మ్ లోని ఫస్ట్ టర్మ్ ఈ టర్మ్ ని కామన్ ఇస్తున్నా. కామన్ తీస్తే f of z is equal to 1 by z cube by 3 factorial కామన్ తీస్తే 1 minus z cube కామన్ ఇస్తే ఈ టర్మ్ లోని z square by 5 factorial లోని 3 factorial కామన్ తీస్తే 5 into 4 5 factorial అంటే 5 into 4 into 3 into 2 into 1 అదే మన 3 factorial అంటే ఎంత 3 into 2 into 1 కదా. ఈ 3 into 2 into 1 ని 5 factorial అంటే ఈ టర్మ్స్ కామన్ ఇస్తున్న మిగిలిన టర్మ్స్ 5 into 4 అంటే 20 ప్లస్ z power 7 నుంచి z cube కామన్ తీస్తే z power 4 upon 7 factorial అంటే 7 factorial is equal to 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ఇంకా 3 factorial ఈ టర్మ్స్ మనం కామన్ ఇస్తే మిగిలిన టర్మ్స్ 840 అవుతుంది మైనస్ అప్ టు సో ఆన్. ఈ టర్మ్ ని 1 by
ఈ టర్మ్ రెసిప్రోకల్ అవుతుంది, పైకి రెసిప్రోకల్ అయితే 3 ఫ్యాక్టర్ అంటే 6 అవుతుంది, 6/z³ ఇంటూ 1 మైనస్ ఈ టర్మ్ నుండి z² 20 మైనస్ z⁴/840 మైనస్ అప్ టు సో ఆన్ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ టర్మ్ ని ఇలా బ్రాకెట్ లో రాస్తే ఈ బ్రాకెట్ మళ్ళీ కామన్ మన బ్రాకెట్ తీసేసి మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, మళ్ళీ సేమ్ టర్మ్ వస్తుంది. సో ఈ టర్మ్ ని నేను u అనుకుంటున్నా. లెట్ z² 20 మైనస్ z⁴/840 ప్లస్ అప్ టు సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు u అనుకుంటున్నా, ఎందుకంటే లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ కావాలి కాబట్టి. సో ఈ టర్మ్ ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే 6/z³ ఇంటూ 1/1 మైనస్ u వచ్చింది. ఫ్రమ్ ది 6/z³ ఇంటూ న్యూమరేటర్ తీసుకుంటే 1 మైనస్ u హోల్ ఇన్వర్స్ అవుతుంది. 1 మైనస్ u హోల్ ఇన్వర్స్ యొక్క ఎక్స్పాన్షన్ తెలిసి మనకి 1 ప్లస్ u స్క్వేర్ ప్లస్ u³ ప్లస్ అప్ టు u వాల్యూ ఇంత సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే 1/z³ ఇంటూ 1 ప్లస్ u వాల్యూ అంటే ఈ టర్మ్ z² 20 minus z⁴/840 plus up to so on plus z/20 z² 20 minus z⁴/840 plus up to so on whole square plus up to so on. ఈ టర్మ్ అంతా అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే దాని పవర్ అనేది పెరుగుతూ పోతుంది, పవర్ 5 పవర్ 6 పవర్ 7 అలా ఎక్స్పాండ్ అవుతూనే పోతుంది. ఇక్కడ మనం ఈ టర్మ్స్ అన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఈ టర్మ్ ఎక్స్పాండ్ చేస్తే z⁴ వస్తుంది, ఇక్కడ z³ ఉంది, 6/z³ ఇంటూ z⁴ చేస్తే క్యూబ్ 4 క్యాన్సిల్ అవుతుంది, 6z అవుతుంది, పవర్ 1 అవుతుంది. మనకి 1/z కావాలి. సో ఈ టర్మ్ నుండి మొత్తం కూడా పవర్స్ అనేది -1 ఉంటాయి, అన్ని కూడా పాజిటివ్ పవర్స్ ఉంటాయి z కి. సో ఈ టర్మ్స్ అన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఇంతవరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 6/z³ ని లోపలికి మల్టిప్లై చేస్తే 6/z³ ప్లస్ 6/z³ ఇంటూ z² 20 మైనస్ 6/z³ ఇంటూ z⁴/840 ప్లస్ అప్ టు సో ఆన్. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే z² క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది, 2 3 జా 2 10 జా, z³ పవర్ 4 క్యాన్సిల్ అవుతుంది, 2 3 జా 2 4 20 జా 840 అవుతుంది. ఈ టర్మ్ మనం సింప్లిఫై చేస్తే 6/z³ ప్లస్ 3/10 ఇంటూ 1/z మైనస్ 3/420 ఇంటూ z ప్లస్ అప్ టు సో ఆన్. ఇది లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఇందులో f ఆఫ్ z అనే ఫంక్షన్ f ఆఫ్ z అనే టర్మ్ ఉందా లేదా చెక్ చేస్తే ఇక్కడ మనకి f ఆఫ్ z టర్మ్ ఉంది. దీని యొక్క ముందున్న కోఎఫిషియెంట్ 3/10 ఏదైతే 3/10 ఉందో ఈ 3/10 అనేది రెసిడ్యూ అవుతుంది. రెసిడ్యూ ఆఫ్ f ఆఫ్ z at z is equal to 0. z is equal to 0, f ఆఫ్ z యొక్క z is equal to 0 దగ్గర ఈ 3/10 అనేది రెసిడ్యూ అవుతుంది. ఇలా రెసిడ్యూస్ అనేవి బై యూజింగ్ లారెన్స్ సిరీస్ ఎక్స్పాన్షన్ తోటి ఫైండ్ అవుట్ చేస్తాము. ఇన్ ది నెక్స్ట్ వీడియో we are going to see about by using Lorentz series formula, by using residue formula యూజ్ చేసి ఈ రెసిడ్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you have any doubts, please comment in the comment section. Thank you.